న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హేలగుంద మండలం దేవరగట్టులో శ్రీ మాలామలేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి బన్నీ ఉత్సవాలు ఏర్పాటుపై అధికారులు గ్రామస్తులు భక్తులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బన్నీ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూస్తామని భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భక్తి శ్రద్ధలతో బన్నీ ఉత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలి కలెక్టర్ ఎస్పీ కోరారు. తర్వాత వీడియో పంపించారు ఇది ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చిన కేవలం నిర్ణయకి దానికి సంబంధిత 3 గ్రామాల ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఎలాంటి అయితేనేమి సులువు అయితేనేమి విరుపాపురం చేస్తున్నారు. అలాగే మన రెవెన్యూకి సంబంధించి మనము ప్రోటోకాల్ కెమెరాస్ అరేంజ్ చేస్తాము. సార్ ఇంకా డీటెయిల్గా చెప్తాను మీకు అందరికీ. ఇక్కడ వచ్చిన అధికారులు మీరు ఏమేమి చేయాలి రెస్పాన్సిబిలిటీస్ మీ యొక్క పనులు కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి మన డిఎస్పీ గారు 11 డిఎస్పీ గారు మాట్లాడుతూ రోజు మెర్రీ గ్రామానికి చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో ఎలాంటి అపోహలకు గ్రామస్తులందరూ కూడా తావివ్వద్దండి. ఎందుకంటే ప్రతిసారి ఎన్నిసార్లు చేస్తే కూడా దాదాపు ఇది 20వ సారి ఇక్కడికి వచ్చి నేను చూస్తున్నాను. అనవసరమైన అపోహలు ఏమంటే దేవుడు అంటే ఈ జమ్మి చెట్టుకు పూజ చేసే కార్యక్రమంలో అంతర్భాగంగా ఆశ్వీజ శుద్ధ పంచమి రోజు అంటే రేపు శంకరదారులతో మొదలై కరెక్ట్గా యాచకులైన మేడం కలెక్టర్ గారికి, అదేవిధంగా మన కర్నూలు జిల్లా ఎస్పీ గారికి, ఆదోని ఆర్డీఓ గారికి, మన పత్తికొండ ఆర్డీఓ గారికి ఇక్కడ నమస్కారం. దేవరగుట్ట గ్రామంలో దసరా ఉత్సవాలు ప్రతి సంవత్సరం వెళ్ళిపోతే అక్కడ గ్రామానికి బాగుంటుందనే ఒక మిస్కాన్సెప్షన్ ఉండడం వల్ల కొట్టుకుంటూ ఉంటారు. మెడికల్ క్యాంప్స్ కానీ అలాగే హాస్పిటల్ కూడా హాస్పిటల్ టెంపరీ హాస్పిటల్ పెట్టుకోవడము, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, తర్వాత సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే లా అండ్ ఆర్డర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఏవైతే చర్యలు చేపట్టాలో ఇది స్మూత్గా జరగడానికి కోసం అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటూ యాప్స్ ఏవైతే వాళ్ళు ఐడెంటిఫై చేశారో అవన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాము. ముఖ్యంగా రోడ్స్ పాట్ హోల్స్ ఎక్కువగా ఉన్నాయి. 6 కిలోమీటర్లలో ఈ ఆర్చ్ నుంచి ఆర్ఎండ్బి రోడ్ అంతా కూడా అని చెప్పడం జరిగింది. దానికి కూడా ఈ వెట్ మిక్స్చర్తో ఫిల్ చేయడము, అలాగే లైటింగ్ కూడా కొన్ని ఏరియాస్లో అంటే ఓన్లీ మెయిన్ ఈవెంట్ దగ్గర పెడుతున్నారు. కొన్ని ఏరియాస్లో పక్కన ఎక్కడైతే కొంచెం ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ లైటింగ్ పెట్టలేదని చెప్పారు. దాంట్లో కూడా ఎక్స్ట్రా లైటింగ్ పెట్టేటట్టు చూసుకోము. సో అందరూ కూడా అంటే వాళ్ళ కోఆపరేషన్ మాకు కావాలి, మేము కూడా అలాగే కోఆపరేట్ చేస్తాం. ఎక్కడైనా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి యాక్షన్. ఈ సంవత్సరం కూడా దాదాపు 700 మందితో మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ బందోబస్తుతో పాటు 100 కన్నా ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ అరేంజ్ చేస్తున్నాం. ప్లస్ ఒక 10 డ్రోన్స్ని కూడా మనం ఈసారి వాడుతున్నాం. పక్కాగా ఒక కంట్రోల్ రూమ్ అరేంజ్ చేసి అక్కడ నుంచి మొత్తం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో అదర్ డిపార్ట్మెంట్స్ ఏమేమి చేయాలో ఎలక్ట్రిసిటీ, ఆర్ఎండ్బి, ఎక్సైజ్, ఫారెస్ట్ వీళ్ళందరికీ తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా కొన్ని రోజుల నుంచి మనం ప్రతి గ్రామంలో వెళ్ళి సబ్ కలెక్టర్ స్థాయిలో, ఇన్స్పెక్టర్ స్థాయిలో, పోలీస్ ఆఫీసర్ స్థాయిలో మన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ కోఆర్డినేట్ సెర్చ్ కూడా మనం చేసి ఈ నాటకాల కావచ్చు, కొన్ని స్కిట్స్ కావచ్చు అవి కూడా మనం చేయడం జరిగింది. ప్రజలకి గ్రామస్తులకి ఒకటే మన విన్నపము, ఈ రూమర్స్ అంటారు, కొద్దిగా ఊహాపోలు అంటారు, అవన్నీ నమ్మకండి. ప్లస్ ఈ స్టిక్స్కి ఐరన్ రింగ్స్ అని ఏదో పెడతారు, అది పెట్టడం వల్ల చాలామందికి ఇంజురీస్, దెబ్బలు తగ్గుతున్నాయి. సో సంబరంతో సో మినిమం ఇంజురీస్తో ఈసారి ఈ మళ్ళీ ఫెస్టివల్ని జరిపించాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సో కర్ణాటక బార్డర్స్లో కూడా మనకి చెక్ పోస్ట్ ఆల్రెడీ. థ్యాంక్ యూ.